రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆటో డ్రైవర్ల కడుపు కొట్టింది. రోజు రోజుకు ఆటో డ్రైవర్ల జీవితాలు దయనీయంగా మారుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు ఏడాదికి 12,000 ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు ఒక్క పైసా ఇవ్వకుండా మోసం చేస్తుంది. ఆటో డ్రైవర్ల సమస్యలపై పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ఆటోలలో ప్రయాణించి వారి సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి హరీష్ రావు కోకాపేటలోని తన నివాసం నుండి తెలంగాణ భవన్ కు ఆటోలో చేరుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుండి తెలంగాణ భవన్ కు ఆటోలో ప్రయాణించారు. ఆటో డ్రైవర్లు యజమానులతో తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు. ఆటో డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్ల జీవితాలతో రేవంత్ సర్కార్ చెలగాటమాడుతుంది. ఎన్నికలకు ముందు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసింది. ఇప్పటి వరకు అతీగతి లేదు. మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్ల బతుకు పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. అయినప్పటికీ ఆటో డ్రైవర్లను రేవంత్ సర్కార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రవాణా వాహనాలపై సింగిల్ పర్మిట్ విధానం ప్రవేశపెడతామని చెప్పి వంచనకు గురి చేసింది. వాహనాల ఫిట్నెస్ చలనాలను సమీక్షించి సవరిస్తామని చెప్పి చీట్ చేసింది. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటుపై మాట తప్పింది. కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్లకు సామాజిక భద్రత లభించడం లేదు. ప్రతి పట్టణంలో ఆటో నగర్ ఏర్పాటు చేస్తామని నయవంచనకు గురి చేసింది. పెండింగ్ లో ఉన్న చలనాలు 50% రాయితీతో పరిష్కరిస్తామని చెప్పి మోసం చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్ చెప్పండి. ఆటో డ్రైవర్లకు ఇస్తారన్న 12,000 రూపాయలను వెంటనే ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్ చెప్పండి, ఆటో డ్రైవర్లు ఏమంటున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆటో డ్రైవర్లకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నడుం బిగించింది. ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలు అమల్లో ఇవాళ పూర్తిగా వైఫల్యం చెందింది. వాళ్ళ ప్రభుత్వం అంతా కూడా చేతులెత్తేయడంలో ఆటో కార్మికులంతా కూడా రోడ్డెక్కారు. ఇవాళ అలాంటి ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలోని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగరంలో ఉన్న ఆటో డ్రైవర్ల మద్దతుగా ఆటోలో ప్రయాణించి వారి సమస్యలు అడిగి తెలుసుకుంది. ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేద్దామని చెప్పేసి కూడా పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి ఆటో డ్రైవర్ అన్న చెప్పండి, వాళ్ళ మీ సమస్యలు ఏంది? వాళ్ళ కొద్దిసేపటి క్రితమే అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, పలువురు మంత్రులంతా మాజీ మంత్రులంతా కూడా మీ వెంబడి ఉన్నారు. మీ సమస్యలు ఏం చెప్పుకున్నారు? ఎలాంటి భవిష్యత్ కార్యాచరణతో ముందుకు పోతున్నారు? సార్ మా సమస్యలు మాత్రం చాలా ఉన్నాయి సార్. మా సమస్యలు మాత్రం చాలా ఉన్నాయి. మా సమస్యలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం తీరదు. మనకు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పరిపాలించింది. ఆ 10 ఏళ్ళల్లో మా ఆటో డ్రైవర్లకి ఎప్పుడు ఇబ్బంది కాలేదు. ఏ పోలీసు వాళ్ళకి మాకు అడ్డుగాలేరు. ఏ ఒక్కరోజు మాకు చాలా ఫోటోలు రాలేవు సార్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటింది ఏడబడితే ఆడ ఫోటోలు, ఏడబడితే ఆడ చాలన్లు. ఆఖరికి నడి రోడ్డు మీద టైర్ పంక్చర్ అయితే టైర్ లేపి పంక్చర్ ఇప్పేటాలకు కూడా ఫోటో కొట్టి 1,150 రూపాయలు ఫోటో కొడుతున్నా సార్. పోలీసు వాళ్ళ కాలు మొక్కినా కూడా వాడు ఫోటో కొట్టాడు, కొట్టేసిండు వాడు. తీయు సార్ నీ కాలు మొక్తా సార్, పంక్చర్ అయింది ఎట్లా సార్ అంటే కూడా ఇనలేడు. చూడండి సార్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు వద్దు. మాకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కావాలి. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పరిపాలించింది కానీ మాకేం కాలేదు సార్. మా ఇంట్లో మా పిల్లలకు 4 పూటలు ఎక్కువ తినిపించినాము. ఈ కాంగ్రెస్ వచ్చినప్పటింది 2 పూటలు తినిపిస్తున్నాం. 4 పూటలు తినేటోళ్ళము 2 పూటలు తింటున్నాం. 2 పూటలు, 4 పూటలు కాదు, 2 పూటలు. ఆడవాళ్లకు 2,500 ఇస్తున్నారు.
రూపాయల ఆటోను కూడా రాలేదు. మా ఆటో డ్రైవర్లకు నెలకు 1000 రూపాయలు ఇస్తాను, సంవత్సరానికి 12,000, ఇంతవరకు 12 రూపాయలు రాలేదు సార్. మరి ఏం చేయాలి సార్ ఈ ప్రభుత్వం తీసుకొని? మనకి ఈ ప్రభుత్వం మనకొద్దు. మళ్ళీ మనకు ప్రభుత్వం వచ్చేది మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సారే మనకు మళ్ళీ అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి ఇప్పుడే కేటీఆర్ సార్ చెప్పారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి 161 మంది చచ్చిపోయారు. ఈసారి మళ్ళీ టీఆర్ఎస్ రాకుంటే 162 మంది నేనైతా. అదే ఎర్రగడ్డ జేకే పాయింట్ నడి రోడ్డు మీద కాలబెట్టుకుని నేను చచ్చిపోతా. ఇదే నా లాస్ట్ మాట. జై తెలంగాణ. ప్రభుత్వం మీకు 12,000 ఇస్తానంది, ఆటో కార్మికులు మేము అండగా ఉంటామన్నది రాహుల్ గాంధీ వచ్చి కూడా మద్దతు తెలుపుతూ ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటన చేశారు. అంటే మీకు మద్దతు తెలపట్లే, అంటే మీకు కనీసం కూడా అమలు చేయట్లేదా? ఎందుకు, ఏమంటారు అసలు? పెద్ద పెద్ద లీడర్లు మా సొంటి పేదవాళ్ళ ఇంటికి రారు. అదే రేవంత్ రెడ్డి సార్కు లైవ్ లో మాట్లాడుతున్నా, ఒక్కసారి మా ఎర్రగడ్డలు వచ్చి ఒక్కసారి ఆటోలో కూర్చొని బోరబండకి ప్రయాణించమనండి. ఒక్కసారి ఎర్రగడ్డ ఆటోలో కూర్చొని బోరబండ దాకా ప్రయాణం చేయమనండి. ఆ గుంతలు ఎట్లా మేము భరిస్తున్నామో ఒక్కసారి ఒక్క ట్రిప్ కొట్టి ఆ గుంతలు భరించమనండి ఆయనకి. చూస్తా నేను. అయితే ఉచిత బస్సు పెట్టినాం కదా, పథకాలు అమలు చేస్తున్నాం కదా. ఎవరికి? నాకా? ఆడవాళ్ళకు ఉచిత బస్సులు పెట్టిర్రు, ఇప్పుడు 10 రూపాయలు పెట్టిర్రు. ఆ ఆడవాళ్ళ పైసలు మగవాళ్ళ నుంచి వసూలు చేస్తున్నారు. మగవాడు టికెట్ తీసుకొని నిలబడాలా, ఆడవాళ్ళు ఫ్రీ పోయి కూర్చున్నాలా? ఈ పద్ధతి మీ గవర్నమెంట్? ఈ పద్ధతి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం? చూస్తే అందరికీ మేలు చేయాలి సార్. సీఎం ఎట్లుండాలంటే 4 పేదవాళ్ళకు సహాయపడే సీఎం కావాలి, కానీ 4 దోచుకునే సీఎం కావద్దు సార్. పేదవాళ్ళకు ఫస్ట్ అండగా ఉండాలి, ఆయననే సీఎం. ఫస్ట్ పేదవాళ్ళకు ఆదుకోమనండి. అర్థమా? మీరు చెప్పండి, మీకు సమస్యలు ఏమున్నాయి ప్రధానంగా చెప్పండి. ఓకే, ఎవరిని అడిగినా వీళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వాళ్ళ ఒక ఆటో డ్రైవర్ల సమస్యలే కాదు, వాళ్ళ ఆటో నడుపుకోవడానికి కూడా ఘోరమైన దుస్థితి ఉంది. వాళ్ళ రోడ్లన్నీ కూడా గుంతలమయమైపోయినాయి. దాంతో మా ఆటోలన్నీ కూడా ఇవాళ ఖరాబ్ అయిపోతున్నాయి. మా ఆటోలన్నీ కూడా ఇవాళ మూలన పడాల్సిన పరిస్థితుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోలీసుల నుంచి ఇబ్బంది లేదు, ప్రజల నుంచి ఇబ్బంది లేదు. మేము రోజు ఆటో నడుపుతూ జీవనం హ్యాపీగా కొనసాగించాం. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా కుట్రలు కుతంత్రాలు చేసి ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అరిచేతిలో వైకుంఠం చూపించారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని నరకం చూపిస్తున్నారు. రోడ్డు ఎక్కితే పోలీసులు వచ్చి ఫోటోలు కొట్టి చలాన్లు వసూలు చేస్తున్నారంటూ కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ సర్కార్ రావాలి, కారు గుర్తు గెలవాలి. ఇదే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము కర్రుగాల్చి వాత పెడతాం కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటూ కూడా పెద్ద ఎత్తున వారంతా చెప్తున్నారు. ఇవాళ ఆటో డ్రైవర్లకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచి అయినా అండగా ఉంది, వాళ్ళ మళ్ళీ అండగా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ రావడం కోసం మేము అన్ని విధాల పోరాటం చేస్తాం. ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల నుంచే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ వచ్చి గతంలో ఏదైతే ఆటో ఎక్కి మాకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు ఇస్తామని చెప్పారు, ఇవాళ మమ్మల్ని అంతా కూడా నడిరోడ్డున పడేశారంటూ కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ భార్యకు పీల్చి భర్త దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక టికెట్ రేట్ ఇవాళ ఒక స్టాప్కే 10 రూపాయలు పెంచారు అంటూ కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా అంధకారంలోకి పోయిన మా బతుకులంటూ కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి వచ్చింది. ఇవాళ రెక్కాడితే కానీ డొక్కాడని మా బతుకులంతా కూడా ఇవాళ నడిరోడ్డున పడేశారు. వాళ్ళ ఒక ఆటో డ్రైవరే కాదు, ఏ ఇంటికి వెళ్ళినా ఇవే సమస్యలు ఉన్నాయి. మా ఆటో డ్రైవర్లు అయితే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది ప్రభుత్వం. ఖచ్చితంగా మేము రానున్న రోజుల్లో బుద్ధి చెప్తాం కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి అంటూ కూడా చెప్తారు. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పూర్తిగా వైఫల్యాల ప్రభుత్వం అంటూ వాళ్ళ వీరంతా చెప్తున్నారు. హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది కనుక ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతోటే వారికి మేము తగిన బుద్ధి చెప్తామంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిష రైట్ లెవెల్ చెప్పండి. అయితే ఆటో డ్రైవర్లకు మద్దతుగా బీఆర్ఎస్ నిలిచింది. ఇందాక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వారి డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మరి దీనిపై ఆటో డ్రైవర్లు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఉంది. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కూడా మాకు అనేక సందర్భాల్లో మద్దతు ఇచ్చింది. మాకు మా రోజువారీ ఇబ్బందులు లేకుండా ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు. అందులో భాగంగానే మాకు ఇన్సూరెన్స్ సైతం కల్పించారు. మా ఆటో డ్రైవర్లకు ఎలాంటి సమస్య రాకుండా, పోలీసుల నుంచి ఇబ్బందులు లేకుండా ఆ 10 సంవత్సరాల్లో మేము జీవనం కొనసాగించాం. కొద్దో గొప్ప సంపాదించుకున్నదంటే ఆ 10 సంవత్సరాల కాలంలోనే అంటూ కూడా వారంతా చెప్తున్నారు. ఇవాళ మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీ మాకు మళ్ళీ అండగా ఉంది. అలా మాకు నరకంలో ఉన్న మాకు మళ్ళీ అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ అండగా ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కోసం మేము మళ్ళీ నడుం బిగిస్తాం. ఖచ్చితంగా ఇవాళ కేటీఆర్
గారు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మిగతా మంత్రులు, మాజీ మంత్రులంతా కూడా మాకు అండగా నిలిచారు. వాళ్ళ వారి కోసం మేము కూడా అండగా నిలుస్తాం. కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే మాకు ఇబ్బందులు రాకుండా ఉంటుంది. వాళ్ళ హైదరాబాదు నగరానికి ఎంటర్ అవుతున్నామంటేనే ఆటోల పైన ఉక్కు మాద మోపుతున్నారు. వాళ్ళ పంచర్ అయితే చాలు చలాన్ కొట్టి మా దగ్గర ఒక్కో దగ్గర 1150 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఖచ్చితంగా మాకు బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నడూ కూడా ఈ విధంగా చేయలేదు. ఇవాళ మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీ మాకు అండగా ఉంది కనుక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సైతం మేము బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటాం. కేసీఆర్ మళ్ళీ రావాలంటూ కూడా వారంతా చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా వాళ్ళ జీవనం కొనసాగించాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం పోయినప్పుడే మాకు జీవనం హ్యాపీగా కొనసాగుతుంది, సంతోషంగా ఉంటాం, మా కుటుంబ సభ్యులతో సంతోషంగా బతుకుతామంటూ కూడా వారంతా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏ ఒక్క వర్గాన్ని కూడా సంతోషపెట్టలేదు. ప్రతి ఒక్కరు కూడా దుఃఖంతోనే బాధపడుతున్న పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. అందులో మేమొక్కలం 12,000 అన్నారు. 12,000 పైసలు కూడా రాలేదు. ఇవాళ దాదాపు 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కరికి కూడా పరామర్శించిన పరిస్థితి ప్రభుత్వంలో లేదు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ వచ్చి జూబ్లీహిల్స్లో ఆనాడు ప్రచారం చేశారు. ఇవాళ అదే జూబ్లీహిల్స్లో మేము వారికి వ్యతిరేకంగా ప్రచారం చేసి వారిని ఓడగొట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరం కూడా కంకణ బద్దులై ఉన్నామంటూ కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిష.